అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. సోదరులారా, ఒక్కసారి ఈ వీడియో చూడండి. ముస్లిం మహిళలు ఇద్దరు ఒక జ్యోతిష్యుడు వద్ద కూర్చొని జాతకం చెప్పించుకుంటున్నారు. అంటే చిలక జోస్యము చెప్పించుకుంటున్నారు. ఇది ఇస్లాం ధర్మంలో పూర్తిగా నిషేధము. జ్యోతిష్యం అనేది ఇస్లాం ధర్మంలో పూర్తిగా నిషేధించబడినటువంటి విషయం. ఇది ఒక ఘోరమైనటువంటి పాపంగా ఇస్లాం ధర్మంలో పేర్కొనబడింది. అంటే ఒక వ్యక్తి తన భవిష్యత్తు గురించి తెలుసుకోవటము. నా కూతురు పెళ్ళి ఎప్పుడవుతుంది, నా కుమారుని యొక్క పెళ్ళి ఎప్పుడవుతుంది, అలాగే మాకు కష్టాలు, బాధలు, సమస్యలు, ఇబ్బందులు ఎప్పుడు తొలగిపోతాయి, మాకు అదృష్టం ఎప్పుడు వరిస్తుంది, లేదా మా ఇంట్లో అనేక సమస్యలు, బాధలు ఉన్నాయి, వీటికి పరిష్కారం చూపండి, రేపేం జరగనున్నదో మాకు తెలియజేయండి అనేటటువంటి విషయాలు జ్యోతిష్యుడు వద్దకు వెళ్ళి అడిగి తెలుసుకోవటము. అది చిలక జోస్యం ద్వారా కానీ లేకపోతే హస్త సాముద్రిక ద్వారా కానీ తెలుసుకోవటం. జ్యోతిష్యంలో ఎన్ని రకాలైతే ఉన్నాయో అన్ని రకాల జ్యోతిష్యం కూడా ఇస్లాంలో పూర్తిగా నిషేధం. వీటిని ఘోరమైన పాపంగా ఖురాన్ హదీసులు పేర్కొన్నాయి. అయితే వాస్తవానికి రేపు ఏం జరగనున్నదో భవిష్యత్తు గురించి వాస్తవంగా జ్యోతిష్యులకు తెలుసానంటే ఏమాత్రం కూడా తెలియదు. కేవలము ఈ అండపిండ బ్రహ్మాండాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయిన అల్లాహకు తప్ప ఇంకెవరికి తెలియదు. రేపు భవిష్యత్తులో ఏం జరగనున్నదో దైవానికి తప్ప ఇంకెవరికి తెలియదు. ఒకవేళ ఈ జ్యోతిష్యులకి అంత తెలిసే ఉంటే గనక ఎంతోమంది ప్రముఖులు చనిపోతున్నారు. వారు చనిపోయే ముందు రోజు, ఒక్కరోజు ముందైనా సరే రేపు ఫలానా వారు చనిపోబోతున్నారని ఎందుకు చెప్పడం లేదు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్లో చనిపోతున్నారన్న విషయము ఏ ఒక్క జ్యోతిష్యుడైనా ముందుగా ఎందుకు చెప్పలేదు? కరోనా రాబోతోంది, లక్షల మంది చావబోతున్నారని ఏ ఒక్కడైనా ముందుగా ఎందుకు చెప్పలేదు? అలాగే భూకంపాలు, సునామీలు, ఇంకా ఎన్నెన్నో అనర్థాలు జరుగుతున్నాయి. ఇవి వచ్చే ఒక్కరోజు ముందైనా సరే ఇలా జరగబోతుందని ఎందుకు చెప్పడం లేదు? సో కావున వారికి తెలియదు. కేవలము 100 అబద్ధాలు కల్పించి చెబుతారు. ఆ 100లో ఏదో ఒకటి నిజమవుతుంది, ఇది మా గొప్పతనం అని ప్రకటించుకుంటారు. సో కావున ఏ ముస్లిం కూడా ఈ జ్యోతిష్యాన్ని నమ్మకూడదు. నమ్మితే కనుక తప్పనిసరిగా అతను కుఫ్రుకు పాల్పడినట్టు అవుతుంది. అగోచర జ్ఞానం అనేది అల్లాహకు తప్ప ఇంకెవరికి తెలియదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో 27వ సూర 65వ ఆయతలో ఇలా తెలియజేస్తున్నాడు. ఖుల్ లా యఅలము మన్ ఫిస్ సమావాతి వల్ అర్దిల్ గైబ ఇల్లల్లా. ఆకాశాలలో మరియు భూమిలో ఉన్న వారెవరికి కూడా అగోచర జ్ఞానం లేదు, ఒక్క అల్లాహకు తప్ప అనే విషయాన్ని అల్లాహ్ తెలియజేశాడు. సో కావున భవిష్యత్తు గురించి అల్లాహకు తప్ప ఇంకెవరికి తెలియదు. అలాగే ఈ జ్యోతిష్యం గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా తెలియజేశారు. ముస్నద్ అహ్మద్ 9532వ హదీసులో, మన్ అతా కాహినన్ అవ్ అర్రాఫన్ ఫసద్దకహు బిమా యకూల్ ఫకద్ కఫర బిమా ఉన్జిల అలా ముహమ్మద్. జ్యోతిష్యుడు వద్దకు వెళ్ళి అతను చెప్పే మాటలను నమ్మినవాడు నాపై అవతరించిన గ్రంథాన్ని తిరస్కరించినవాడు అయ్యాడు అన్నారు. అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద ఖురాన్ గ్రంథం అవతరించింది. ఆ ఖురాన్ గ్రంథాన్ని తిరస్కరించిన వాడు అయ్యాడు. ఎవరైతే జ్యోతిష్యుడు చెప్పే మాటల్ని నమ్ముతాడో, అతని మాటల మీద విశ్వాసం ఉంచుతాడో, అబ్బాయి ఇతడు నిజం చెప్పాడు, కరెక్ట్ చెప్పాడు అని ఎవరైతే విశ్వసిస్తాడో అలాంటి వాడు ఖురాన్ గ్రంథాన్ని తిరస్కరించిన వాడు అయ్యాడు. ఖురాన్ గ్రంథాన్ని తిరస్కరిస్తే ఏమవుతుంది? కాఫీర్ అయిపోతాడనమాట. సో కావున ఇక్కడ మనం తెలుసుకోవాలి, అల్లాహ్ ఏమంటున్నాడు? అగోచర జ్ఞానము, భవిష్యత్తు జ్ఞానం అల్లాహకు తప్ప ఇంకెవరికి తెలియదు అని అల్లాహ్ స్పష్టంగా చెప్పాడు. కానీ మీరేమంటున్నారు? లేదు, అగోచర జ్ఞానము, రేపేం జరగబోతుందో భవిష్యత్తు ఈ జ్యోతిష్యుడికి తెలుసు అని మీరు అంటున్నారు. అంటే మీరేం చేస్తున్నారు? ఇక్కడ అల్లాహ్ మాటను కొట్టిపడేస్తున్నారు, అల్లాహ్ మాటను తిరస్కరిస్తున్నారు. కావున మీరు ఘోరమైనటువంటి పాపానికి ఒడిగట్టిన వారు అవుతారు. కావున జ్యోతిష్యాన్ని నమ్మకూడదు. మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, సహీ ముస్లిం 2230వ హదీసు, మన్ అతా అర్రాఫన్ ఫస్అలహు అన్ షైయిన్ లం తుక్బల్ లహు సలాతున్ 40 యౌమ.
జ్యోతిష్యుడు వద్దకు వెళ్ళి ఏదైనా నా జాతకం చెప్పు అని అడిగితే అతని యొక్క 40 రోజుల నమాజు స్వీకరించబడదు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. సో కావున జ్యోతిష్యుడు వద్దకు వెళ్ళి అతను చెప్పే మాటను నమ్మినా నమ్మకపోయినా అతడి వద్ద అడగటమే ఘోరమైన పాపము. సో కావున అగోచర జ్ఞానం అల్లాహకు తప్ప ఇంకెవరికి లేదు. కావున జ్యోతిష్యం గురించి సలఫ్ పండితులు చాలామంది అనేక రకాల తీర్పులు కూడా చెప్పి ఉన్నారు. కావున ఇమాం ఇబ్నె తైమియా రహిమహుల్లా అలీహి వారు అన్నారు, జ్యోతిష్యం గురించి తెలుసుకోవటము, జ్యోతిష్యం చెప్పించుకోవటము ఇది ముస్లిములందరికీ కూడా హరాం అని తెలియజేశారు. అలాగే ఇమాం ఇబ్నె కయ్యూమ్ రహిమహుల్లా అలీహి వారు తెలియజేశారు, జ్యోతిష్యుడు వద్దకు వెళ్ళి ఏదైనా అడిగితే అతను ఖచ్చితంగా తిరస్కారిగా అవుతాడు మరియు తౌహీదుకు అతను శత్రువు అయిపోతాడు అని తెలియజేశారు. సో కావున జ్యోతిష్యం చెప్పడము హరామే, చెప్పించుకోవడం కూడా హరామే. కావున సోదరులారా, సోదరిమణులారా, ఏ ముస్లిం కూడా జ్యోతిష్యం జోలికి వెళ్ళకూడదు, జ్యోతిష్యం చెప్పించుకోకూడదు. ఎందుకంటే జ్యోతిష్యం అనేది ఒక అబద్ధము, ఒక మోసము. కావున ముస్లిములకి ఇది పూర్తిగా నిషేధం. వాటి నుండి మీరు తప్పనిసరిగా దూరంగా ఉండండి.